సినీ పరిశ్రమ ఒక ప్రత్యేకమైన ప్రపంచం. అక్కడ హీరోయిన్గా అడుగుపెట్టడం అంత సులభం కాదు. ప్రతిరోజు వందలాది మంది ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తారు. కానీ అలాంటి వాతావరణంలో తామేంటో నిరూపించుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ సవాలుతో కూడుకున్న ఫీల్డ్లో కాకినాడ శ్రీదేవి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. తన తొలి చిత్రం కోర్టుతో పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసిన వాళ్ళు ఇంత బాగా నటించిన ఈ అమ్మాయి ఎవరు అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. మొదట్లో రీల్స్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీదేవి చిత్ర పరిశ్రమలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయం ఆమెకు గణనీయమైన అభిమానులను సంపాదించి పెట్టిందని చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి తన ఆశను వెళ్ళగక్కింది. ఒక ప్రధాన నటి కావాలనే కోరికను, ఆ లక్ష్యాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే విజయం సాధించిన ఆమె భవిష్యత్తులో ఎలాంటి స్క్రిప్టులు, పాత్రలు ఎంచుకుంటుంది అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అయితే చిత్ర పరిశ్రమలో విజయ ప్రయాణం చాలా అరుదుగా సాగుతుంది. కృతి శెట్టి, శ్రీలీల వంటి ఆకర్షణీయమైన నటీమణులు తమ తొలి చిత్రాల్లో గణనీయమైన విజయాన్ని సాధించారు. కానీ తర్వాత అదే జోరును కొనసాగించడంలో మాత్రం సవాళ్లనే ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా బేబీతో యువతను ఆకర్షించిన వైష్ణవి ఆ విజయాన్ని పునరావృతం చేసేందుకు చాలా కష్టపడింది. ఆమె ఆశలు ఇప్పుడు ఏప్రిల్ 10న విడుదల కానున్న జాక్ సినిమాపైనే ఉన్నాయని చెప్పాలి. ఈ సవాళ్లను గుర్తించి శ్రీదేవి అభిమానులు ఆమె ప్రాజెక్టులు, పాత్రలను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆమె తొలి విజయాన్ని నిలబెట్టుకోవడానికి, పరిశ్రమలో శాశ్వత కెరీర్ను నిర్మించుకోవడానికి సహాయపడే తెలివైన ఎంపికలు చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు.